బాగా ఫాస్ట్గా ఉన్నాడక్క. వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడానని చెప్పాను కదా. సరే నేనే వెళ్తాను. హలో, ఇయర్ బడ్స్ పెట్టుకో. నేను అన్నీ వింటాను. జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి చెడగొట్టకు. నేను ప్రతిదీ వింటూనే ఉంటా. హే హాయ్, ఐమ్ కావ్య. హాయ్. అంత ఎక్సైట్ అవ్వకు. నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? ఐల్ హ్యావ్ క్యాపిచినో విత్ ఎక్స్ట్రాల్ చేయకుండా బ్లాక్ కాఫీ చెప్పు. అవన్నీ ఏం వద్దులే, బ్లాక్ కాఫీ. బేరర్ 2 బ్లాక్ కాఫీ. నువ్వు చెప్పావని చెప్పాడా? నేను చెప్పానని చెప్పారా? ఏ లేదు, నువ్వేం చెప్పినా అదే చెప్తుండే. అవును, ఫుడ్లో ఇంకేం తింటావు? ఫుడ్లో బయటికి వెళ్తే చికెన్ బిర్యానీ, ఇంట్లో ఉంటే ఆవకాయ ముద్దపప్పు. ఆహా, మంచి టేస్టే. వీకెండ్స్ ఏం చేస్తూ ఉంటావు? వీకెండ్స్ పెద్దగా బయటికేం వెళ్ళను, ఎక్కువ ఇంట్లోనే ఉంటా. నువ్వు అసలు చాలా తక్కువ మాట్లాడతావు కదా. చాలా డీసెంట్ టైప్స్. అందుకే అనుకుంటా చాలా ఈజీ కనెక్ట్ అయ్యా. టిపికల్ ఇంట్రోవర్టా? అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఇలా ఇంపాసిబుల్. నేను ఇంట్రోవర్టా? 10 నిమిషాలు మాట్లాడకపోతే పానిక్ అటాక్ వస్తుందని భయమవుతుంది నాకు. ఈ డీసెన్సీ అని నా బాడీకి సెట్ కావు. ఏయ్, నా గురించి అడుగుతున్నాడే, జోక్ చేశా. యు ఆర్ రైట్. ఐఎమ్ డీసెంట్. ఐఎమ్ వెరీ డీసెంట్. చిన్నప్పటి నుంచి ఇంతే. అందుకే కదా ఆ రోజు అడిగితే పేరు కూడా చెప్పలేదు. మనుషులతో మాట్లాడడం అసలు వెరీ రేర్. ఈయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నాన్న, ఇంకా సిస్టర్. మరి అమ్మ? అమ్మ చిన్నప్పుడే. ఓ సారీ. ఇట్స్ ఓకే. అందరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటాను, ఫ్యామిలీ మొత్తం విలేజ్లో ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు చెప్పాలా? ఏంది, ఇదేమన్నా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ రౌండా? అంటే బేసిక్ ఇన్ఫర్మేషనే కదా, తెలుసుకోవడానికే కదా కలుసుకున్నాం. సరే అడుగు, చెప్తా. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ పెద్దగా ఏం లేవు. నీలాంటి ఒక డీసెంట్ క్యూట్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టేస్తా. నైస్. మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? అదేం క్వశ్చన్ కావ్య? అయినా ఎవరిని అడిగినా ఏం ఆన్సర్ ఇస్తాడు? అఫ్ కోర్స్ మంచోడ్నే. దీంతో పెట్టుకుంటే అంతే, క్యాజువల్గా అడిగాను అంతే. యాక్చువల్లీ ఇలా అమ్మాయిలతో కూర్చొని మాట్లాడడం నాకు ఇదే ఫస్ట్ టైం. చాలా కొత్తగా ఉంది. ఎందుకని? నేను ఇప్పటికీ ఇట్లా కాఫీ షాప్లో కూర్చొని ఏ అమ్మాయితో ఇంత టైం స్పెండ్ చేయలేదు. అంటే అమ్మాయిలతో మాట్లాడడం భయమా? అంటే అలాంటిదే. నా లైఫ్లో మా సిస్టర్ తప్ప వేరే ఏ అమ్మాయి లేదు. సో మాట్లాడడం పెద్దగా తెలీదు. నాతో బానే మాట్లాడుతున్నావు కదా. నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఇక్కడ నా లెగ్స్ షివరింగ్. షూ వేసుకున్నా కదా, పెద్దగా తెలియట్లేదు. యాక్చువల్లీ నేను చూసినప్పుడు నువ్వు కూడా నాలాగే సిమిలర్ అనుకున్నాను. అందుకే ఎక్కడో ధైర్యం చేసి మాట్లాడడానికి ట్రై చేశాను. కానీ నువ్వేమో ఇలా. నేను మరీ నీ అంత షివరింగ్ అయితే కాదు. జస్ట్ అన్నోన్ పర్సన్స్తో ఆర్ కొత్త వాళ్ళతో తొందరగా ఇంటరాక్ట్ అవ్వలేను. అంటే ఇప్పుడు అమ్మాయి అనే సబ్జెక్ట్లో 0 నాలెడ్జ్ అంటున్నారు, అంతే కదా? 0 అని కాదు, ఎక్స్పీరియన్స్ లేదంతే. అయినా నాకు ఒక విషయం తెలుసు. నాకు ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆ అమ్మాయికి కూడా నేను నచ్చితే ఆ అమ్మాయి కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తాను. అయినా ఒక అమ్మాయి నాకు ఇక్కడ స్పేస్ ఇవ్వాలే కానీ ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ మాత్రం ఉండదు. హలో, అరే 10 మినిట్స్లో వస్తున్నా. యాక్చువల్లీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, చిన్న ఇంపార్టెంట్ పని. మనం మళ్ళీ కలుద్దాం, ఓకే? బాయ్. ఏం మాట్లాడుకున్నారు ఇంతసేపు? నా కాల్ ఎందుకు కట్ చేసావు నువ్వు? నీ ఇంట్రోగేషన్ తట్టుకోలేక ముందే వెళ్ళిపోయాడు. నువ్వు మేనేజ్ చేసావు కదా. అవును, ఏమనిపించింది? మంచోడేనా? మంచోడ్లాగే ఉన్నాడు, కానీ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. ట్రావెలింగ్లో తెలుస్తుంది.
నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. హాయ్ కృతి. ఓ ఇదా సాడెస్ట్ మొహంది. నువ్వేంటి ఇక్కడ? ఓ అదా కరెంట్ బిల్ కడితే కాఫీకి వెళ్దామన్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? నేను కాఫీకి వెళ్దామన్నానా? నువ్వు అన్నావు కృతి. అబ్బా నేను అన్నానా? అయినా నువ్వు ఎప్పుడు ఇంతే, ముందంట తర్వాత మాట మార్చేస్తావు. నిజం చెప్పు, నువ్వు నన్ను వాడుకుంటున్నావు కదా? రేయ్, నేను నిన్ను వాడుకోవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ అక్కే చెప్పింది. రేయ్, దానికి మన ఇద్దరం అంటే కుళ్ళురా. మన ఇద్దరం కలవడం అంటే దానికి ఇష్టం లేదు. ఓ అవునా? సరే, ఎప్పుడు ఫ్రీగా ఉన్నావు చెప్పు. నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. ఓకేనా? ఖచ్చితంగా చెప్తావు కదా? నీ మీద ఒట్టు. అవును, నా స్కూటీ కొంచెం దుమ్ము పట్టిపోయింది, వాటర్ సర్వీసింగ్కి ఇవ్వచ్చు కదా? ఎవరైంది కృతి, నేనున్నాగా, నేను చేస్తా. సరే, ఆ పనిలో ఉండు. కృతి, ఐ లవ్ యూ. కృతి, విక్రమ్ ఏం చేస్తుంటాడంటావు? ఏం చేస్తాడు? నాలంటాడు అనుకో ఫోన్ చూస్తాడు, నీలంటాడు అనుకో పడుకుంటాడు. ఫోన్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఫోన్ నువ్వు సీరియస్గా మాట్లాడుతున్న, కామెడీ చేయకు. డైరెక్ట్గా కలిస్తేనే మాట్లాడలేకపోయావు, ఫోన్లో ఏం చేస్తావే? కాలర్ ట్యూన్ వింటావా? అక్క, విక్రమ్ ఫోనే, ఇలా ఇవ్వు. హలో. హే కావ్య. హా విక్రమ్, చెప్పండి. ఏంటి పడుకున్నావా? లేదు, చెప్పండి. యాక్చువల్లీ మార్నింగ్ అలా సడన్గా వెళ్ళిపోయాను కదా, నువ్వేమన్నా అనుకున్నావేమో అని చెప్తామని ఫోన్ చేశా. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారు, సో బ్లడ్ కావాల్సి వస్తే ఇంకా ఎమర్జెన్సీని వెళ్ళాల్సి వచ్చింది. ఏం అనుకోలేదు, యూ డిడ్ అ గుడ్ థింగ్. హా, కూల్. డిన్నర్ అయిందా? యా, నాది అయిపోయింది. నీది? హా, అయిపోయింది. ఏం చేస్తున్నారు? నేను నథింగ్, జస్ట్ ఖాళీ. నువ్వు? నేను ఏం చేయట్లేదు, ఖాళీనే. హే, యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఫ్రీ ఉంటావా? ఎందుకు? ఇంకో 1 వీక్లో మా సిస్టర్ బర్త్డే ఉంది, సో తనకేదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఉంటే హెల్ప్ చేస్తావని. ఆఫీస్ ఉంది, మేనేజర్ ఒప్పుకోడు, కష్టం. అబ్బా ప్లీజ్ కావ్య, ఒక్కరోజు ఒక 1 అవరే కదా, పర్మిషన్ తీసుకో. మేనేజర్కి మెసేజ్ చేస్తాను, చూస్తానేం చెప్తాడు. చూద్దాం గిద్దాం ఏం లేదు, నువ్వు వస్తున్నావు అంతే. రేపు మార్నింగ్ 1 అవర్ ఫిక్స్. ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్ బాయ్. విక్రమ్, గుడ్ నైట్. ఈ లవర్స్ అంతా ఇంతేనా? డిన్నర్ అయిందా, లంచ్ అయిందా, బ్రేక్ఫాస్ట్ అయిందా, నువ్వు చెప్పు, లేదు నువ్వు చెప్పు, ఇంకంతేనా? ఏదైనా ఇంట్రెస్టింగ్గా రొమాంటిక్గా మాట్లాడుకోరా? మాలాగా వినే వాళ్ళకి బాగుంటుంది కదా. అంతేనా? ఇంకేం మాట్లాడుకోరా? కలుద్దామంటున్నాడే, టెన్షన్గా ఉంది. అంత టెన్షన్ పడకు, వాడు నిన్నేం కొరుక్కు తిన్నాడు. సర్లే, వస్తానని చెప్పాను కదే, ఐ కెన్ డూ ఇట్. రేపు కలవడానికి వెళ్తున్నావు అని ఇప్పుడే ఫేస్లో గ్లో స్టార్ట్ అయిందక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. అక్క, ఏంటే విక్రమ్ ఎక్కడ రావాలో చెప్పాడా? లేదే, వాడి కాల్ కోసమే వెయిటింగ్. విక్రమ్ని కలవడానికి రెడీ అవుతున్నావు కదా? హే, సైలెంట్గా ఉండు, మేనేజర్ కాల్. హలో సార్, చెప్పండి. యా కావ్య, మెసేజ్ చూశాను, హాఫ్ డే లీవ్ కావాలన్నావు కదా, బట్ కుదరదు, ఎందుకంటే క్లయింట్తో మీటింగ్ ఉంది. అవినాష్ కూడా అవైలబుల్లో లేడు, కాబట్టి నువ్వే అటెండ్ చేయాలి. అంటే సడన్గా అంటే మీటింగ్ ప్రీపోండ్ అయింది, నాకు కూడా మార్నింగే తెలిసింది, సో ప్రిపేర్గా ఉండు. లీవ్ కావాలంటే రేపు తీసుకో, సరేనా? బాయ్.
ఏమైందక్క? మేనేజర్ అర్జెంట్గా మీటింగ్ ఉందని చెప్పాడు, లీవ్ కుదరదంట. అక్క విక్రమ్ ఫోనే. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే ప్లీజ్, నేను వెళ్ళాలి. అమ్మో నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి చెప్పేసుకో ప్లీజ్. నా బుజ్జి కాదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి సరేనా? హలో హలో విక్రమ్ చెప్పండి. కావ్య గారు వస్తా అన్నారు, ఫోన్ లేపరేంటండి? ఈరోజు కలవడం కుదరదు విక్రమ్, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, తర్వాత చూద్దాం. అదేంటండి, చిన్న హెల్ప్ అడిగాను, అయినా మీరు రాత్రి ఒకలా పొద్దున ఒకలా మాట్లాడతారేంటి? చిన్న హెల్పే కదా. కుదరాలి కదా. అమ్మాయిల టేస్ట్ అమ్మాయిలకే అర్థమవుతుందని అడిగానులేండి. సర్లేండి, బాయ్. విక్రమ్ హలో. సరే అడ్రస్ పెట్టు, వచ్చేస్తానులే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కృతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న నువ్వు స్కూటీ క్లీన్ చేయమన్నావు కదా, చేశాను. అది చెప్దామని వచ్చాను, కానీ లోపలికి వస్తే మీ అక్క మా డాడీతో చెప్తానంది. థ్యాంక్ యూ రాంబాబు. కృతి. థ్యాంక్ యూ రామ్. ఇంకోసారి పిలవా? థ్యాంక్ యూ రామ్. కృతి, అదే బండి క్లీన్ చేస్తే కాఫీకి వెళ్దామన్నావు కదా, వెళ్దామా? కాఫీ అని చంపుతున్నావు, పద బైక్ తీసుకురాపో. సరే కృతి. దాకృతి బండెక్కు. బైక్ లేదా? అంటే ఇంటర్లో బాగా స్కోర్ చేస్తే నాన్న కొనిస్తా అన్నాడు. నువ్వు చేసినట్టే. నువ్వేం కంగారు పడుకు, నీకోసం అన్నా సరే ఈసారి టాపర్ అవుతా. కృతి గట్టిగా పడుకో, మళ్ళీ స్పీడ్ బ్రేక్లు వస్తే పడిపోతావు. పదరా, పిల్ల బచ్చనయ్యాల పద. ఇదేంటి కాఫీకి అని చెప్పి ఎవరింటికో తీసుకొచ్చింది? హాయ్ కావ్య. కృతి నిన్ను కావ్య అంటాడేంటి? ఓ అదా, నేననుకోని ఒక్కొక్కసారి మా అక్కతో ఎలా తిట్లు తింటావో అలానే నా పేరుతో మా అక్క పేరుతో కొంచెం కన్ఫ్యూజన్ అంతే. ఇంతకీ ఎవరు వీళ్ళు? నా ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్. ఓ ఓల్డ్ ఫ్రెండా, ఓకే. హే కావ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్. ఇతను మా పక్కింట్లో ఉంటాడు రామ్. హాయ్ రామ్. హాయ్. పద. నిన్నెక్కడో చూసినట్టుంది బ్రో. నేను జస్ట్ ఇంటర్ బ్రో, చైతన్య కాలేజ్. నాదదే చైతన్య కాలేజ్, అందుకే కొంచెం ఫెమిలియర్గా అనిపిస్తున్నావు నువ్వు. మీది ఇంటర్మీడియట్ అక్కడైతే నేను ఫెమిలియర్గా కనపడడం ఏంటి? అన్నీ వివరంగా చెప్తా రా బ్రో నువ్వు. టేక్ ఇట్. షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగా? అంటే నీకు ఆఫీస్ ఉంటుంది కదా, మళ్ళీ బయటికి వెళ్తే చాలా టైం పడుతుందని ఇలా ప్లాన్ చేశా. ఓ, మీ సిస్టర్ బర్త్డేనా? యా, నా శాలరీతో ఫస్ట్ టైం తనకి గిఫ్ట్ కొంటున్నాను. మీ అమ్మాయిల టేస్ట్ మా అబ్బాయిలకి అర్థం కాదు కదా, మేబీ నువ్వు హెల్ప్ చేస్తావని ఇలా. తన ఫోటో ఉంటే చూపి, ఏం సూట్ అవుతుందో చూద్దాం. తనకి లైట్ కలర్స్ అయితే బాగుంటాయేమో. అవునా, అవే చూద్దాం. యూజువలీ తను ఏం ప్రిఫర్ చేస్తుంది? యూజువలీ తను చుడిదార్సే వేస్తుంది. ఓకే, కానీ బర్త్డే కదా, ఏదైనా స్పెషల్గా సెలెక్ట్ చేద్దాం. ఇది చూడు, ఇది బాగుందా? బానే ఉందా? యా, ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనుకుంటా. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, ఇది ఫిక్స్ అయితే. బ్రో అలవాటు లేదు బ్రో నాకు. ఏంటి కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి మాత్రం వచ్చేవాడివా? 100% అటెండెన్స్ నాకు. మరి ఏంటి ఎప్పుడు ట్రై చేయలేదా? నో, నేను ట్రై చేశాను తెలిస్తే మా నాన్న అదే సిగరెట్తో కాల్చి మరీ చంపుతాడు. ఇట్స్ ఓకే, ఇక్కడ మీ నాన్న లేడు కదా. నో బ్రో.
అవును, ఇంతకీ వాళ్ళ లోపల ఏం చేస్తున్నారంటావు? వాళ్ళు ఏదో ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. అయినా నీకెందుకు అంత టెన్షను? మరి నీళ్ళు ఎవరితో ఎవడన్నా లోపల అంతసేపు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీ లవరా? ఆ, తను నీ లవ్ యాక్సెప్ట్ చేసిందా? లేదు కానీ యాక్సెప్ట్ చేస్తానని చెప్పింది. పిల్ల మీ సిస్టర్ ఏం చేస్తూ ఉంటుంది? తను అమ్మమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. నీకు నీ సిస్టర్ అంటే బాగా ఇష్టం కదా? తన బర్త్డేకి నువ్వు వెళ్ళట్లేదా? ఆఫీస్ వర్క్ ఉంది. నీకొక విషయం చెప్పనా? ఏ అమ్మాయినా తన స్పెషల్ డేస్ అప్పుడు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా రాని హ్యాపీనెస్ తన వాళ్ళు తన దగ్గరుంటే నువ్వు గిఫ్ట్ ఇచ్చిన దానికన్నా 100 times ఎక్కువ హ్యాపీగా ఉంటారు. నువ్వు ఇలాంటి డ్రెస్లు ఎన్ని పంపినా పంపకపోయినా తన హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి విష్ చేసావనుకో తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అమ్మాయిల సైకాలజీ. థ్యాంక్స్. ఖచ్చితంగా వెళ్తాను సార్ బర్త్డేకి. నాకు అసలు ఈ థాటే రాలేదు. తను ఎప్పుడు అనేది నా బర్త్డేని ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటానని. అయినా నిజం చెప్పాలంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బర్త్డేలు సెలబ్రేట్ చేయడానికి ఎవరు లేరు. నేను 5th క్లాస్ అనుకుంటా, మా అమ్మ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. అప్పటి నుంచి నా లైఫ్లో ఉన్న ఓన్లీ ఉమెన్ మా సిస్టరే. ఇన్ఫ్యాక్ట్ నేను గ్రాఫిక్ డిజైనర్ అవుతా అంటే మా ఫ్యామిలీ మొత్తం నాకు అగేన్స్ట్ ఉండే. తను ఒక్కతే మా డాడీకి ఏవేవో స్టోరీలు చెప్పి ఇది గొప్ప అది గొప్ప అని నన్ను కోర్సులో చేర్పించింది. నన్ను లైఫ్లో ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మమ్మీ లోటుని ఎవరు తీర్చలేరేమో కానీ నాకు మాత్రం మమ్మీ లోటు లేకుండా చేసింది. తను నాకంటే 2 years చిన్న అయినా మమ్మీ లేని లోటు ఎప్పుడు కలగనీలేదు. షీ కేర్స్ అ లాట్ అబౌట్ మీ. నాకు హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా అన్నీ తనతోనే షేర్ చేసుకునేవాడిని. తను కూడా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, లైఫ్లో మళ్ళీ ఒంటరివాడిని అయిపోతానేమో. అలా ఎందుకు అనుకుంటావు? నీ లైఫ్లో కూడా ఇంకో అమ్మాయి వస్తుంది కదా. ఇంకెప్పుడు? ఆల్రెడీ 25, ఇంకెప్పుడు వస్తుంది? అయినా ఎవరో ఎందుకు? నువ్వు వస్తావా నా లైఫ్లోకి? నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కోపడ్డానికి, నేను ఏదైనా అచీవ్ చేస్తే నాతో సెలబ్రేట్ చేసుకోవడానికి, నేను బాధపడితే నన్ను ఉతర్చడానికి నాకు ఒక అమ్మాయి కావాలి. నువ్వు అవ్వగలవా అమ్మాయివి? కావ్య, కావ్య, రియలీ?